గుడ్ ఈవినింగ్ రామ్. హాయ్ ఈశ్వర్, ఏమన్నా చెప్పాడా? వాడేమి చెప్పలేదు రామ్. అదేంటి, ఏదో ఒకటి చెప్పు ఉండాలి కదా. అసలు ఆడు నోరు తెరిస్తే కదా రామ్. మరి ఏం చేస్తున్నావు ఈశ్వర్? తెచ్చిన కర్రలు కూడా విరిగిపోయినాయి రామ్, కానీ వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు రామ్. అయినా అదేంటి రామ్, వాడిని స్టేషన్ కాకుండా ఇక్కడికి ఎందుకు తీసుకుని రమ్మన్నా? అంత ఈజీ కాదు ఈశ్వర్. నౌ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. ఈ 2 నెలల్లో ఇది అమ్మాయిల మీద జరిగిన 9వ హత్య. నీకు తెలియదు ఏముంది, హై అథారిటీస్ నుంచి చాలా ప్రెషర్ ఉంది మన మీద. అవును రామ్, అందుకే ఇక్కడ తీసుకురమ్మన్నా. గుడ్ ఈవినింగ్ సార్. ఈశ్వర్, వీడు చూడడానికి ఎలా ఉండు కానీ ఎన్ని దెబ్బలు కొట్టినా చెప్పలేదంటే మనం దగ్గర ఏదో విషయం ఉంది. ఎందుకు ఈ హత్య చేసావు? ప్రేమించావా? నిన్ను ఇష్టపడలే అని చంపేశావా? లేదంటే సెక్స్ గురించా? వీడికి కోపం కూడా వస్తుంది రామ్. ఇప్పుడు వీడు మాటలు కూడా వస్తాయి. చెప్పురా, ఎందుకు ఈ హత్య చేసావు? అడిగేది నిన్నేరా. సుదర్శన్, వాడికి ఆ డిగ్రీ ఈ డిగ్రీ కాకుండా నోరిప్పేంత వరకు అన్ని డిగ్రీలు ఉపయోగించండి. ఓకే సార్. నీ ఐ విట్నెస్ ఈశ్వర్. అమ్మాయి స్నేహితురాలు బయట ఉంది రామ్. పదా ఇల్లు. ఓ అమ్మాయి. శ్వేత, అనవసరంగా వీటిలా ఇరకకు. వాళ్ళు ఏం అడిగినా నాకు తెలియదని చెప్పేసేయి. అలా అంటావేంటన్నయ్య? అదంతే, నేను చెప్పింది చెయ్యి చాలు, పో. కేసు చాలా సీరియస్ అయిపోయింది రా. నీ పేరేంటి? శ్వేత సార్. అమ్మాయి నీకేమవుతుంది? నా ఫ్రెండ్. అసలు ఏం జరిగింది? ఏం తెలియదు సార్. నేను వెళ్ళే వరకు తను రక్తబొమ్మ అడుగులో ఉంది. పక్కనే ఆ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి కాకుండా అక్కడ ఇంకెవరైనా ఉండేనా? లేరు సార్. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళు, అవసరమైతే పిలుస్తాం, అప్పుడు రావాలి. సరే సార్. నాకు అన్నీ తెలిసినా నేనేమీ చేయలేకపోయాను క్యారియర్. ఐ జస్ట్ ఫీల్ సో హారబుల్. అసలు ఏం జరిగి ఉండొచ్చు ఈశ్వర్? ఏం లేదు రామ్, ఇవాళ రేపు అమ్మాయిలు అబ్బాయిలతో సినిమాలని షాపింగ్లని వాళ్ళతో తిరగడం, వాడు కాదని వేరే వాడితో తిరగడం ఇవాళ రేపు ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఆ తర్వాత వాళ్ళు మోసపోయామని తెలుసుకునే అమ్మాయిలను ఏదో ఒకటి చేయాలని ఇలా జరుగుండొచ్చు రామ్. అలాంటి ఇలా ఈశ్వర్, అబ్బాయిలు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి అమ్మాయిలను యూస్ చేసుకోవడం, పెళ్లి విషయాలు రాగానే వాళ్ళని ఎలా వదిలించుకోలేక సైకోలాగా మారి ఇలాంటి నేరాలకు పాల్పడొచ్చు కదా. అది కూడా కరెక్టే రామ్. సార్, ఎవరు బాబు నువ్వు? సార్, నా పేరు సతీష్ అండి. తీసుకొచ్చిన కుర్రోడు మా షాప్లో పనిచేస్తారు సార్. ఇలాంటి సైకోగాని పనులు పెట్టుకుంటావరా? సార్, వాడు సైకో కాదు సార్, వాడు చాలా మంచి కుర్రోడు సార్. వాడు అమాయకుడు సార్. వీడు ఇలాంటి పని చేసి ఉండకపోవచ్చు సార్. ఏంట్రా అది? నీ జేబులేదో చూపి. చూపిస్తావా లేదా? ఏంట్రా అది? ఏంట్రా అది? చూపి. చూపించరా. ఫోనా? అరే, ఇది నీకెందుకురా? నీకు మాటలే రావు, ఫోన్ ఎందుకు కొనుక్కున్నావురా? పాటలు వింటావా? అరే, నువ్వు కాలేజీ ఫీజు కడతానని డబ్బులు జమ చేసుకున్నావు, ఆ డబ్బులతో కొనుక్కున్నావా? నెక్స్ట్ మంత్ కడతావా? నీ ఇష్టంరా బాబు, నీకేం చెప్పలేమురా. రేయ్, షర్ట్ ఎందుకు చెప్తున్నావు? అడిగేది నిన్నే. అరే సీను, రే ఎక్కడెళ్తున్నావురా? అరే నిన్నేరా. రేయ్ సీను, ఎక్కడెళ్తున్నావు? సీను రేయ్. వీడు బాగానే వెళ్తాడు, అన్ని అడిగిన ప్రతిసారి సమాధానం చెప్పలేక నేను సావాలి. హాయ్ హాయ్.
హౌ ఆర్ యు? ఫైన్. నైస్ కదా. ఈ ఆల్బమ్ చూడు ఎంత బాగుందో. మరి డీ ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నావు? అక్కడ చూడు నీ వాడొచ్చాడు. ఛీ, ఆడు నా వాడు ఏంటి? అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా వాడు అక్కడికే వస్తున్నాడు. కొంపదీసి నువ్వు గానీ చెప్పట్లేదు. ఛీ, నేనెందుకు హెల్ప్ చేస్తానే? వాడి నంబర్ కూడా తెలీదు నాకు. అబ్బో, వాడి నంబర్ కూడా ఉండాలా? ఇప్పుడు చూడు, వాడికి నేనేంటో చూపిస్తా. ఏ క్యారెన్, ఆగు ఆగువే. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నన్నే ఫాలో చేస్తున్నావు. అయినా నీకు నాకు సెట్ అవ్వదు. సో అనవసరంగా నన్ను ఫాలో అయ్యి టైం వేస్ట్ చేసుకోకు. ఇంకోసారి నువ్వు నా వెనకాల పడినట్టు అనిపిస్తే ఈసారి నేనేం చేస్తానో నాకే తెలీదు. హే పదవి, అందరు చూస్తున్నారు. ఆటో. రే సిను, రే ఎక్కడ వెళ్తున్నావు? రే 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 సిను. సిను, రే సిను, సిను రే లేవు బే. పగటి పూట నేను కలలేంది బే. ఏంటి ఇంకెంతసేపు? వస్తున్నానే. అయినా ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఇలా వెయిట్ చేయించొద్దని? ఒక 2 minutes వెయిట్ చేయవే. ఈసారి మీ ఇల్లన్న మార్చు, లేదంటే నీ అలవాటన్న మార్చుకో. త్వరగా రా, నాకు కోపం వస్తుంది. ఏం డిసైడ్ చేసుకున్నావు? నన్ను ప్రేమిస్తావా లేదా? 2 సంవత్సరాలు నీ వెనకాల కుక్కలా తెప్పించుకున్నావు. ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సిందే. ఏంట్రా డిసైడ్ అవ్వాల్సింది? మొన్న తిన్న చెప్పు తప్ప సరిపోలేదా? మళ్ళీ వచ్చా? నీకు నాకు లవ్ ఏంట్రా? ఎప్పుడైనా నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? అయినా నీ బెదిరింపులకు నేనేం భయపడను. సో లైట్ తీసుకో. దీనికి మంచిగా సంజాయిస్తే అర్థం కాదు మామ. మన స్టైల్లో గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి సంజాయిస్తే గానీ అర్థం కాదు మామ మనం ఏంటో. ఆడపిల్లలంటే నీకు అంత లోకుగా ఉందా? మామా ఏం చేస్తున్నావురా? అయినా పోరీరా, దాన్ని చంపుదామనుకుంటున్నావా? శివ అడ్డు రాకు, దాన్ని ఎలాగైనా చంపేస్తా. ఏమరా నీకు చెప్తుంటే అర్థమైతే అది నా పోరిబే. చంపేస్తా నా కొడుక. నువ్వు నా పోరినే చంపుదామనుకున్నావు కదా, నువ్వు బ్రతకొద్దురా. చంపేస్తారా నేను. ఒక పోటు పొడిస్తే గాల్లో కలిసిపోతావు. నువ్వేంటే నేను నీ గురించి వాడితో కొట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతున్నావు? నువ్వు నన్ను ఒప్పుకుంటే ఈ దునియాతోనే కొట్లాడేవాడిని. ఎలాగో నువ్వు నా దక్కవని అర్థమైపోయింది. నువ్వు నాకే సొంతం. నువ్వు నాకు దక్కనప్పుడు ఎవరికి దక్కకూడదు.
అరే ఏం చేసావురా క్యారెట్ చెప్పురా ఏం చేసావురా అరే చెప్పురా చెప్పు ఏం చేసావురా చెప్పురా చెప్పు క్యారెట్ లప్పు క్యారెట్ లే క్యారెట్ అరే ఏం చేసావురా ప్లీజ్ క్యారెట్ మాట్లాడు క్యారెట్ లే క్యారెట్ నాతో మాట్లాడు క్యారెట్ అరే చెప్పురా చెప్పు ఏం చేసావురా ప్లీజ్ డాక్టర్ చెప్పురా చెప్పు ప్లీజ్ ఎవరైనా అంబులెన్స్కి కాల్ చేయండి ప్లీజ్. సార్ నాకు వాడి గురించి బాగా తెలుసు. నేను చెప్పేది నిజం సార్. వాడు అమాయకుడు సార్. 3 సంవత్సరాల క్రితం వీళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు సార్. వీడు మాత్రం బ్రతికాడు సార్. కానీ వీడి మాట పోయింది సార్. వీడు ఇలాంటి పని చేసి ఉండకపోవచ్చు సార్. చెప్పురా చెప్పు, ఎందుకు హత్య చేసావు చెప్పు, చెప్తావా లేదా? ఎందుకు అమ్మాయిని చంపావు చెప్తావా లేదా? చెప్పు చెప్పు, ఎందుకు హత్య చేసావు చెప్పు, చెప్తావా లేదా నువ్వు? హలో, చెప్పండి డాక్టర్. అమ్మాయి చనిపోయిందా? ఏంటి? ఎప్పుడు డాక్టర్? ఎలా? నేను వెంటనే ఇన్ఫార్మ్ చేశా డాక్టర్. సార్ 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 అమ్మాయి చనిపోయిందంట సార్. అమ్మాయి చనిపోయిందా? అవునా? ఈ అమ్మాయికి ఈయనకి అసలు లింక్ ఏంటి ఈశ్వర్? సార్ ఒకటి సార్, ఫోన్ మోగిన ప్రతిసారి ఫోన్ చూసుకోవడం, షాప్ నుంచి అడవిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడు సార్. ఇది సార్ వాడు చేసేది. ఏంటి ఫోనా? ఈశ్వర్, ఆ ఫోన్లో మనకు తెలియంది ఏదో ఉంది. కమాన్ లెట్స్ సీ. అవును రామ్, నాకు కూడా అలానే అనిపిస్తుంది. రామ్, ఇది ఫోన్. రే సీను, రే నేను రా సతీశానని. సీను ఏమైంది? రల్లిరా లే, సతీశాను వచ్చి. ఈ అమ్మాయి వెళ్ళిన ప్రతి ప్లేస్ లొకేషన్ ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తున్నట్టు ఇందులో ఉంది. అంటే ఈ అమ్మాయి వెళ్ళే ప్రతి ప్లేస్ కి వీడు ఫేస్బుక్ చూసి వెళ్ళేవాడు. ఓ షిట్, వీళ్ళిద్దరి మధ్య లింక్ ఇదా? ఎస్, ఇస్ ఇట్ ట్రూ రామ్? యా. రే సీను, రే ఏమైందిరా నీకు అసలు? సీను లేరా లే, సీను సార్ అసలు ఏమైంది సార్ వీడికి? నోట్లోంచి రక్తం ఏంట్రా సార్? ఏమైంది సార్ అసలు? ఏమైంది సార్ వీడికి? సీను లేరా, సీను రే, సీను ఏమైందిరా నీకు? అయ్యో సీను లేరా, దేవుడా సీను లేరా, సీను ఇంటికి వెళ్దాం లేరా, సీను రామ్ లేరా, ఇస్ నో మోర్. ఇస్ ఇట్? సీను లేరా. రామ్, అనుమానాస్పదంగా 2 వ్యక్తులు రక్తం మరకలతో మన వాళ్ళకి దొరికారంట రామ్. ఏమైందిరా నీకు? అయ్యో సీను. అమ్మాయి ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో వాళ్ళిద్దరు ఫేస్ లను మ్యాచ్ చేయండి, నిరసన పక్కా దొరికిపోతారు. సుదర్శన్, సీను బాడీని పోస్ట్ మార్టం పంపించి. ఓకే సార్. సీను లేరా షాప్కి వెళ్దాం బలా లేరా, సీను లేరా కదా, ఇంటికి వెళ్దాం లేరా, సీను ఎంతైందిరా అదేవా, సీను లేరా షాప్కి వెళ్దాం బలా లేరా రారా, ఇంటికి వెళ్దాం లేరా, షాప్కి వెళ్దాం లేరా, ఏంట్రా సతీశానరా నేను. ప్రేమించడం, ప్రేమించబడడం అది సృష్టిలో ప్రతి ప్రాణి హక్కు. కానీ ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించడం, మాట వినట్లేదంటూ కోపంతో ప్రాణాలు తీయడం, లేదంటే ప్రాణాలు తీసుకోవడం కాదు నిజమైన ప్రేమ ఎప్పుడు తను ప్రేమించిన వాళ్ళ సుఖ సంతోషాలనే కోరుకుంటుంది, కానీ వాళ్ళ నాశనం కాదు. టెక్నాలజీ మనకు జీవితంలో ఎదగడానికి అభివృద్ధి అనే దారి చూపిస్తుంది. కానీ అదే టెక్నాలజీకి సంబంధించిన కొన్ని సోషల్ వెబ్సైట్స్, ట్విట్టర్, ఫేస్బుక్లో మన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం వల్ల మంచే కాదు, చెడు అనర్థాలకు కూడా దారితీస్తుంది. ఈ లఘు చిత్రాన్ని చూసిన తర్వాత కనీసం కొంతమందైనా మారితే మా ఈ ప్రయత్నం ఫలించినట్టే.